ఈరోజు నేను బాహుబలి ది ఎపిక్ మూవీకి అయితే వెళ్తున్నా. నేను వెళ్తున్న ఫస్ట్ రిలీజ్ ఇదే. నా ఫేవరెట్ మూవీ కూడా ఇదే, అందుకే వెళ్తున్నా. ఈ దోశ తినేసి వెళ్ళిపోదాం. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇలానే బాహుబలి 1 అలానే కిక్ 2 మూవీ పోస్టర్ చూసా. మళ్ళీ ఇప్పుడు సేమ్ రవితేజ గారి మూవీ, ప్రభాస్ అన్న మూవీ పోస్టర్ ఒకటేసారి చూస్తున్నా. వింటేజ్ ఫీల్ అయితే మళ్ళీ వచ్చింది. థియేటర్ దగ్గర గుడి అలానే దర్గా ఉంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇదే ఆ దర్గా. దీనికి ముందు ఒక శివాలయం ఉంటుంది, దాని పక్కనే ఒక టిఫిన్ షాప్ ఉంటుంది, చాలా ఫేమస్ ఇది. సో ఇదే అనమాట థియేటర్. దీని పేరు శ్రీ వెంకటేశ్వర థియేటర్, కానీ మేమంతా దీన్ని పాతాల్ అంటాం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మరి నాకు తెలీదు, ఇప్పటి వరకు అడగలేదు కూడా. 8 years బ్యాక్ కటౌట్స్తో నిండిపోయి ఉండే ఈ థియేటర్ బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంది. థియేటర్లోకి వెళ్ళిపోదాం పదండి. ఎండ మాత్రం మామూలుగా లేదు, ఏదో యాడ్లో స్ట్రా పెట్టి పీలుస్తారే అలాగ పీలుస్తుంది. థియేటర్ చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ చుట్టూ చెట్లన్నీ ఉంటాయి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న కిటికీనే టికెట్ కౌంటర్. థియేటర్ని ఒక రౌండ్ వేద్దాం. ఇది మా ఊరి కొండ. ఈ కొండ వల్లే మా ఊరికి ఉరవకొండ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ టైం కొండ మీదకి వెళ్ళి ఒక వీడియో తీద్దాం. ఇది థియేటర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. టాయిలెట్స్ ఉంటాయి, అలానే ఇంకొన్ని రూమ్స్ కూడా ఉంటాయి. పొరపాటును కూడా అందులోకి వెళ్ళకూడదు, వెళ్ళామా సచ్చూరుకుంటాం. సో ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ 100 రూపీస్ ఓన్లీ. టికెట్ చించేసి ఇచ్చాడు. ఇది ఎంట్రన్స్. ఇది చాలా ఓల్డ్ థియేటర్, ఆల్మోస్ట్ 30 నుంచి 35 years ఓల్డ్ థియేటర్ ఇది. థియేటర్లోకి వెళ్దాం పదండి. ఈ థియేటర్కి నేను లాస్ట్ టైం చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య మూవీకి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం. మాస్ థియేటర్ ఇది, అలాంటి మాస్ కాదు, ఊరనాట్ మాస్ థియేటర్. 8 years బ్యాక్ హీరోలోనే కూర్చొని బాహుబలి 2 చూసా. ఇంకా ఎక్స్పీరియన్స్ మర్చిపోలేదు. మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ నాట్ స్మోకింగ్ అని వేశాడు. కరెక్ట్ టైంలో ఎవడో ఒకడు పొగొదులుతూ వచ్చాడు. మా దగ్గర థియేటర్స్కి ఫ్యామిలీస్ రావడం మానేశారు. దానికి మెయిన్ రీజన్ ఇదే. తాగేసి వస్తుంటారు, థియేటర్లోనే స్మోక్ చేస్తుంటారు, చిరాకు దొబ్బిద్ది. ఈ క్యూబ్ సౌండ్ విన్న ప్రతిసారి ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. మీకు కూడా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే టైటిల్ కార్డ్ పడింది, చాలా బాగుంది టైటిల్ కార్డ్. ఈ పిల్లలు థియేటర్లో సినిమా కంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా సీన్లు అయితే రీక్రియేట్ చేశారు. అన్నీ వేస్తే కాపరేట్ వేసి దొబ్బుతాడు, అందుకే కొన్ని క్లిప్స్ వేస్తున్నా. ఇప్పుడే పార్ట్ 1 అయిపోయింది. సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. తమన్నా సీన్లన్నీ లేపి దొబ్బాడు పాపం. పార్ట్ 2లో ఎన్ని పార్ట్స్ లేపేసినారో చూడాలి మరి. సో మూవీ అయితే అయిపోయింది. ఎక్స్పీరియన్స్ మాత్రం సేమ్. 8 ఏళ్ల క్రితం నాకు ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే వచ్చింది. క్రౌడ్ కూడా పర్లేదు, ఒక 50 మంది అలా వచ్చి ఉంటారు. మా దగ్గర రిలీజ్ మూవీస్కే రారు, అలాంటిది రిలీజ్కి వచ్చారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఫస్ట్ ఫుల్ లెంత్ మినీ వ్లాగ్. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ప్లీజ్ మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.